హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కొత్తగా స్టార్ట్ చేసి ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళే యూట్యూబర్సు కానీ పాతవారైనా కానీ ఎవరైనా సరే యూట్యూబర్స్ అనేవారు వాళ్ళకి ఎంతో కష్టం, టెన్షను అన్నీ పడుతూ యూట్యూబ్ ఛానల్ అనేది వారు ఫస్ట్ ఉత్సాహంగా స్టార్ట్ చేస్తారు. తర్వాత అనేది కాంటెంట్ ఎత్తుక్కోవడం, ఇవన్నీ ప్రమోషన్లో టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా వీరి లైఫ్ స్టైల్ అనేది మన నిత్యం మనతో ఉండే మన ప్రపంచంలో ఉండే ఒక కొందరితో పోలిక ఉంటుంది. అది ఎవరు అంటే రైతులు. అది ఎలాగో చూద్దాం. అది ఏమిటంటే రైతులు నారు పోసి దుక్కి దిన్ని నారు పోసి నీరు పెట్టి పంటని చేస్తారు. అలాగే యూట్యూబర్స్ కూడా ఛానల్ని స్థాపించి దాన్ని ఒక అన్నీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక ఛానల్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేయడం అనేది అది పంటతో నారుపోసిన దాంతో సమానం అన్నమాట. అప్పుడు ఏమవుతుందండి, ఇక పంట ఎదుగుదల కోసం ఆయన చేయాల్సిన కృషి. ఇప్పుడు యూట్యూబర్స్ ఉన్నారు, అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఏమిటి అనేది మైండ్లో ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఇది వెళ్ళిపోగానే నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి అనేది ఒక పక్కన ఆలోచిస్తుంటారు. తర్వాత ఏం చేస్తారండి, ఈ ప్రమోట్ చేసిన అప్లోడ్ చేసిన ఈ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో అనేది ఎలా పబ్లిక్ ఎలా వెళ్ళింది, వ్యూస్ ఎన్ని వస్తున్నాయి అనేది ఒక టెన్షను. అలా చూసుకుంటుంటారు గంటకి అరగంటకి. స్టూడియోకి కానీ వైటీ స్టూడియోలకు కానీ యూట్యూబ్లోకి కానీ వెళ్ళి నాకు వ్యూస్ ఏమి వచ్చినాయి చూసుకుని ఉంటారు. తర్వాత అలా తర్వాత కంటెంట్ గురించి ఆలోచిస్తుంటారు. మరి ముందుకు వెళ్ళాలి కదా, ఈ రైతులు కూడా ఈ పంటను ఎదుగుదల చూసుకుంటూ అలా ముందుకు వెళ్తారు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సబ్జెక్టు అలా వీళ్ళు కష్టపడి ఇలా వెళ్తున్నప్పుడు ఈ వీడియోల్లో చిన్న చిన్న ఎడిటింగ్లో లోపాలు, ఈ కెమెరా డిస్టెన్స్లో చేసిన పొరపాట్లు, ఇవన్నీ చూసుకుంటా వారు వీడియోల్ని నాణ్యత పెంచుకుంటూ వెళుతుంటారు. అది రైతు చేనుకు పట్టే ఒక పురుగుల మందు చల్లుతారు చూడండి, అలా జల్లి చేను ఎదగడానికి ఒక ప్రాసెస్ చేస్తారు వారు. అది దాంతో సమానం. అలాగే వీడియోస్ క్వాలిటీ పెంచుకుంటా మానిటైజేషన్ దిశగా వారు వెళ్తుంటారు. ఈ మానిటైజేషన్కి అనేది మనకి 1000 మంది సబ్స్క్రైబర్సు, అంటే మానిటైజేషన్ అనేది మెయిన్ పాత లెక్క ప్రకారం అయితే ఒక 4000 గంటలు వాచ్ అవర్స్ అనేది కంపల్సరీ యూట్యూబ్ రూల్స్ ప్రకారం కావాలి. దాని ప్రయత్నం దిశగా నేను ఎప్పుడు చేరుకుంటాను అనేది ఒక టెన్షన్లో ఆలోచించుకుంటూ ఈ వీడియోలు చేస్తా కాంటెంట్ అనేది ఎత్తుక్కుంటా అలా చేస్తుంటారు. ఈ మధ్యలో సలహాల కోసం ఆ వీడియోలు ఈ వీడియోలు చూస్తా వాళ్ళని వీళ్ళని సంప్రదిస్తా ముందుకు వెళుతుంటారు. వీరు రైతులు కూడా పక్క రైతుల్ని వాళ్ళని వీళ్ళని ఏ పురుగు మందు వాడాలి, దిగుబడి ఏది బాగా వస్తుంది అనేది రైతులు కూడా అలాగే ఎంక్వైరీ చేస్తుంటారు. ఇలా చేసి ముందుకు వెళ్ళిన తర్వాత
వీరు మానిటైజేషన్ అనేది దగ్గరికి వచ్చే టైంకి ఈ వ్యూస్ అనేది చూసిన వ్యూస్ వాచ్ అవర్స్ అనేది 4000 గంటలు అవ్వాలి. ఈ సబ్స్క్రైబర్స్ 1000 మందికి చేరాలి. ఈ చేరే ముందు కొద్దిగా తక్కువ ఉన్నా సరే అది చేరాలి అనే ఇదిలో తాపత్రయపడుతూ ఎలా చేయాలనే టెన్షన్లో ఉంటుంటారు. అవి అలా పూర్తవుతాయి. ఈ రైతులు కూడా ఈ పంట అనేది చేతికొచ్చే టైంలో ఏ వాన, ఏ గాలి, ఏ దుమారం ఏమన్నా వచ్చి పంటకి ఏదో నష్టం కలుగుద్దా అనేది టెన్షన్ పడుతూ పంట చేతికొచ్చిన పంట ఏమిటి అనేది వారు టెన్షన్ పడుతుంటారు, రైతులు కూడా. అలాగే వీరు అలా అని కష్టపడి 1000 మంది సబ్స్క్రైబర్స్తోనూ 4000 గంటల వాచ్ అవర్స్తోనూ వీరు సిద్ధమవుతారు. రైతులు కూడా అలాగే పంటని కోసి కుప్ప నూర్చి ధాన్యం అనేది రెడీ చేస్తారు. ఇప్పుడు ఈ యూట్యూబర్స్ అనేవారు ఈ మానిటైజేషన్కి పిన్ అనేది పంపిస్తారు. వాళ్ళు మనకి కన్ఫర్మ్ చేసుకొని మన అన్నీ ఎంక్వైరీ చేసి మనకు ఒక పిన్ అనేది పంపిస్తారు. ఆ పిన్ వచ్చిన తర్వాత మన అకౌంట్లో అని డబ్బులు పడతాయి. ఈ రైతులు కూడా ఈ ధాన్యాన్ని ఏ మిల్లర్ దగ్గరికి వెళ్తే రేట్ ఎక్కువ వస్తుంది, ఎక్కడ తీసుకెళ్లాలని ఒకళ్ళిద్దరు సంప్రదించి తీసుకువెళ్ళి ఏదో ఒక రైతు దగ్గర తీసుకెళ్ళి అవి ఇస్తారు అతనికి. తను దాని నాణ్యతను చూసి రేటు గిట్టుబాటు ధర అనేది ఇంతని చెప్తాడు. అది నచ్చితే ఆయనకి ఇవ్వాలి, లేదనుకో మళ్ళీ అవన్నీ తీసుకొని ఇంకోళ్ళకి ఇవ్వాలి. అది రైతులు కొన్ని ఇబ్బంది. అలాగే వారికి ఇచ్చి డబ్బు తీసుకుంటాడు. తను అంత కష్టపడిన సంవత్సర కాలం తను ఆధారపడేది మధ్యలో దళారీ వ్యాపారస్తుల మీద. ఈ యూట్యూబర్స్ కూడా చక్కగా ఇలా మానిటైజేషన్ చేసుకొని వీళ్ళు వచ్చే ఆదాయంలో యూట్యూబ్ వారికి కొంత ట్యాక్స్ రూపంలో కట్టి, వాళ్ళ మేనేజ్మెంటు మన గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ వేరు కాబట్టి వారికి ట్యాక్స్ చెల్లించి మిగిలింది మనకి అకౌంట్లో అనేది వాళ్ళు వేస్తారు. అప్పుడు మనకి ప్రాఫిట్ అనేది, ఆదాయం అనేది స్టార్ట్ అవుతుంది. మన ఛానల్కి మనం కష్టపడిన దానికి ఫలితం అనేది స్టార్ట్ అవుతుంది. దీనిలో యూట్యూబర్కి ఎన్ని కష్టాలు ఉంటాయో, మానసిక ఒత్తిళ్ళు ఉంటాయో అది మనం యూట్యూబర్ అనే వాళ్ళకే తెలుస్తుందండి అది. ఎందుకంటే చూడ్డానికి ఏముందిలే అనుకుంటారు, కానీ ఏంటంటే ఇది మానసికంగా అయిన ఒక రకమైన ఒత్తిడి కనబడదు మనకి. ఎలా అంటే వీడియో చేసే వరకు ఎలా ఉంటుందంటే వీడియో క్వాలిటీ ఇవ్వాలి, బాగా ఇవ్వాలి, వాయిస్ బాగుండాలి, తప్పులు పడకుండా అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి, ఆడియన్స్కి బాగా వెళ్ళాలి, వ్యూస్ బాగా రావాలి అనే తాపత్రయంలో అలా ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించి వీడియోస్ చేస్తుంటారు. అది దానిలో వారికి వారు దాన్ని గ్రోత్ చేసుకుంటా ముందుకు వెళతారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ సబ్స్క్రైబర్సు, ఈ లైక్స్ ఇవన్నీ చూసుకుంటా ప్రమోషన్ చేసుకుంటా వెళ్ళి ఛానల్ మంచి గ్రోత్లో రావడానికి కృషి చేయాలి ప్రతి యూట్యూబరు. అలాగే సీనియర్లు కూడా 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి కష్టపడి ఈవేళ మంచి పొజిషన్లో ఉండే యూట్యూబర్స్ అందరూ ఎంతో ఉన్నతిలో వాళ్ళని ఛానల్ని వాళ్ళు ముందుకు నడుపుతున్నారు. ఆడపిల్లలు అవనివ్వండి, మగవారు అవనివ్వండి, ఎంతో కృషి, వాళ్ళు కూడా ఎంత కృషి ఎక్కువ యజ్ఞం చేసినట్టు చేస్తే కానీ అవదండి. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆదాయం నిలబడాలంటే మళ్ళీ కంటిన్యూషన్ అనేది వీడియోలు చేస్తూ ఉండాలి. మళ్ళీ దినచర్య మామూలే, ఆదాయం రావాలి అంటే కంటిన్యూషను. ఇది కేవలం ఒక సంవత్సరానికి ఇది 1000 మంది సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయ్యి మానిటైజేషన్ ఓకే. ఇది
అక్కడి నుంచి నెలల ఆదాయం రావాలంటే వీళ్ళు చేసే కంటెంట్ని బట్టి. రైతులు కూడా ఆ పంట అయిపోయిన తర్వాత మళ్ళీ పంటకి మళ్ళీ సిద్ధమయ్యి ఈలోపు ఏ నష్టం ఏమి కలగకుండా జాగ్రత్తగా ఇంటి ఖర్చులన్నీ చూసుకుంటా నెక్స్ట్ మళ్ళీ పంటకి ఆయన లాభం వచ్చినా రాపోయినా సరే ప్రతిలోకంగతి అటు పక్కన పెట్టి ముందు కేవలం నేను నా వృత్తి ఇది, భగవంతుడు నాకు వ్యవసాయం ఇచ్చాడు అని ఏదో ఒక పంట. అలాగే ఏంటంటే ఈ రైతులు కూడా కొంతమంది వాణిజ్య పంటలు వేసి, కొంతమంది టమాటాలని అవన్నీ రకరకాల టమాటాలు, రకరకాలు కూరగాయలని రకరకాలు అనేది వేసి వాణిజ్య పంటలు వేసి తక్కువ వ్యవధిలో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. అలాగే యూట్యూబర్స్ కూడా వాళ్ళకున్న టాలెంట్ను ఉపయోగించి చాలా తక్కువ కాలంలోనే వాళ్ళ ఛానల్ అనేది మానిటైజేషన్ చేయించుకొని వాళ్ళ ఆదాయాన్ని పొంది ముందుకు వెళ్తుంటారు. వారు వాణిజ్య పంటలు వేసి వాళ్ళు ఎలా ప్రతిఫలం పొందుతున్నారో ఈ మన టాలెంట్ ఉన్న యువకులు వీళ్ళు అలాగే ముందుకు వెళుతున్నారు. వాళ్ళ రంగంలో మన యూట్యూబర్స్ వాళ్ళు వ్యవసాయంలో. ఇలా నా మనసుకి ఇలా అనిపించి, నిజమే కదా, రైతుకి ఎన్ని కష్టాలు ఉంటాయి వ్యవసాయంలో ఉంటాయో మనకి యూట్యూబర్స్ అందరికి కూడా అన్నీ బాధలు ఉంటాయి. కాకపోతే అది ఎండలో చేసి వానకు తడిసి ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడికి గురి అవుతూ తనలో నైపుణ్యాన్ని పెంపొందింపు చేసుకుంటూ మంచి విజయానికి బాట వేసుకుంటూ వెళతారు యూట్యూబర్స్. వారికి వీరికి సేమ్ ఆలోచన విధానం కానీ ఏదైనా, వారు అంతే కదా, ఏ తుఫాను వస్తుందో ఏ వర్షం వస్తుందో ఏమవుతుందో నా పంట అని చెప్పి అలా అరిచేతిలో ఇది ప్రాణం పెట్టుకొని అలాగే చేస్తుంటారు. అలాగే ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అరుణ్ శివ @యూట్యూబ్ ఛానల్